నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ నీలి రామచంద్ర గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీ గురించి అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి ముందు మీ గురించి తెలుసుకున్నప్పుడు సర్ప్రైజింగ్ థింగ్స్ విన్నాము. అసలు అవి చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. ఇందులో నిజమా లేకపోతే ఏమన్నా కల్పితం ఉందా అని కూడా నాకు అనిపించింది. మీరు గత 30 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల వైద్య నిపుణులుగా ఉన్నారు, అవునా? నిజామాబాద్లో సీనియర్ పీడియాట్రిషియన్ మీరు. కానీ ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకుని మళ్ళీ పీజీ చదువుతున్నారట. మీరు డాక్టర్ కమ్ పీజీ స్టూడెంట్ కూడా. ఏంటి సార్, అది నిజమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. 100% నిజం. ఎందుకు సార్ అలా? అంటే ఏమవుతుందంటే కాలక్రమేణా మనము ఒక ప్రొఫెషన్లు ఉన్న తర్వాత ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. మా చాలామంది వైద్యులు నిజామాబాద్లోనే నా మిత్రులు ఒక 5 నుంచి 10 మంది ఉంటారు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇట్లా నాలాగా 20-30 ఏళ్ళ ప్రాక్టీస్ తర్వాత వాళ్ళు రాజకీయాలకు రావాలని నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకొని కొందరు దెబ్బతిన్నారు, కొందరు ఆర్థికంగా దెబ్బతిన్నారు, కొందరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకా మంత్రులు కాలేదు కానీ మంత్రులు కూడా అయ్యారు. నా సీనియర్ రాజయ్య గారు, మాకు సీనియర్ కేఎంసీలో, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళారు. ఇట్లా అంటే కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు దెబ్బతిన్నారు. అంటే కొంతకాలం తర్వాత వాళ్ళకు ఆ ప్రొఫెషన్ మీద అంటే వాళ్ళు సంతృప్తి చెందరు. లేకపోతే దాన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొని లాంచింగ్ వేదిక లాగా రాజకీయాల్లోకి ఇంకొక రంగంలోకి దూకుతారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అయితే మా అందరికి గురువు గారే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రణాళికబద్ధంగా వచ్చారు. ఆయన డే 1 నుంచే నేను వైద్య వృత్తిలోకి దీన్ని ఒక లాంచింగ్ ప్యాడ్ లాగానే డే 1 నాడే డిసిషన్ తీసుకున్నాడు రాజారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు కానీ. కానీ చాలామంది వైద్యులు అట్లా కాదు, 20-30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి దే విల్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ యాజ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ ఇన్ దట్ స్పెషాలిటీ. సర్జన్ అయితే సర్జను, ఫిజిషియన్ అయితే ఫిజిషియను, ఆ రకంగా తర్వాత రాజకీయాలకు వస్తారు. ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారనే తర్వాత సంగతి. అట్లాగే నా దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు రాజకీయాలు మీకు తెలుసు, ఇట్ ఈస్ ఎ రిచ్ మ్యాన్స్ గేమ్, ఇట్ ఈస్ ఎ గ్యాంబుల్, ఇట్ ఈస్ రిచ్ మ్యాన్స్ గేమ్. యూ హ్యావ్ టు స్పెండ్ నథింగ్ లెస్ దెన్ 25 to 50 crores టు బికమ్ ఎన్ ఎమ్మెల్యే. దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ యూ విల్ విన్ అండ్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే. మళ్ళీ చాలా ఇఫ్స్ బట్స్ ఉంటాయి. ఆ టైంలో ఆ సెంటిమెంట్ ఉన్న పార్టీ టికెట్ తీసుకోవాలి, ఆ పార్టీ టికెట్ నీకు రావాలి, నువ్వు గెలవాలి, గెలిస్తే నువ్వు మళ్ళీ మంత్రి కావాలి, మంత్రి అవుతావని మళ్ళీ గ్యారంటీ ఏమీ లేదు. అయ్యే పనులు కావని చెప్పాలి, కాని పనులు అవుతాయని చెప్పాలి. బాగా ఇట్లా అంటే ప్రజలతోటి ఓ రకమైన గ్యాంబులే అది. కానీ సార్, ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే రాత్రికి రాత్రి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా రాత్రికి రాత్రి తీసుకునే డెసిషన్ అయితే కాదు. ఖచ్చితంగా సార్, 30 ఏళ్ళ ప్రాక్టీస్ తర్వాత నాకు రాజకీయాలకు రావాలని ఉండే, కానీ అందులో చూసేసరికి డెప్త్కి వెళ్ళి చూసేసరికి రాజకీయ నాయకులు చూసేసరికి దగ్గర నుంచి చూసేసరికి రాజకీయాల మీద విరక్తి పుట్టింది. ఐ షుడ్ నాట్ బికమ్ ఏ పొలిటీషియన్, వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాస్త ప్రాక్టీస్ చేస్తూనే అదృష్టాన్ని పరీక్షించుకున్నాం అనుకోండి. రాజకీయాలు కూడా అదృష్టమేగా, పరీక్షించుకుంటే తెర మీద వెలిగిపోయి పెద్ద సెలబ్రిటీ అయిపోతారేమో. ఆ కోరిక కూడా ఉండే, యాక్టర్ అవుదామని కోరిక కూడా ఉండే, కానీ ఐ కుడ్ నాట్ డేర్. మీకు తెలుసు, అది కూడా ఒక రకమైన గ్యాంబులే. మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కూడా గ్యాంబులే. మనము రావురి భరద్వాజ గారి రాసిన ఒకసారి ఆయన ఇది పాకుడు రాళ్ళు నవల చదివితే కనుక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కూడా మమకారం కానీ ఆసక్తి కానీ పోతుంది. అదృష్టం అని దేన్నైతే పిలుస్తున్నామో అదంతా గ్యాంబ్లింగే. అది అంటే రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ అట్లీస్ట్ ట్రై చేస్తే కదా సార్ తెలుస్తుంది మనకు. అంటే ఒకటి సేవ్ ఉన్నది, నీ ఫెయిల్యూర్స్ నుంచి కాకుండా పక్కవాని ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునేవాడు ఉత్తముడని. ఆ రకంగా మనము అందులో అడుగు పెట్టకుండా దెబ్బ తినకుండానే ఇది మనకు పనికిరాదని పక్కకు తప్పుకున్నాం. దట్స్ గుడ్. ఇప్పుడు నేను మెడికల్ ప్రొఫెషన్లోకి వచ్చాను. మా తండ్రి డాక్టర్ కాదు, మా పూర్వీకులు డాక్టర్లు కాదు, కానీ నేను సక్సెస్ అయ్యాను. సో కష్టాన్ని నమ్ముకున్నాం, ఇక్కడ కష్టాన్ని నమ్ముకున్నాం. ప్రజలు మన శ్రమను గుర్తించారు, మన సిన్సియారిటీని, మన నిజాయితీని గుర్తించారు. సో అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో డాక్టర్స్ ఎవరు లేరు. అంటే వైద్యులకు సమాజంలో ఉన్న గౌరవము 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద సమాజంలో వైద్యుల మీద అపారమైన గౌరవం, అపారమైన నమ్మకం ఉంది.
ప్రభుత్వ ఆసుపత్రికి 20-30% పోయేవాళ్ళు, 80%, 70-80% ప్రైవేట్ వైద్యుని వద్ద వచ్చేవారు. పరిస్థితులు మారిపోయినాయి, పరిస్థితులు బాగా వేగంగా మారిపోయినాయి. 40-50 ఏళ్ళ కింద వైద్యుల మీద ఉన్న గౌరవం ఇవాళ లేదు. మళ్ళీ ప్రజలలో ఒక రకమైన చేంజ్, చాలా చేంజ్ వచ్చేసేసింది. ఈరోజు మళ్ళీ మీరు జిల్లా కేంద్రాలలో ఉన్న ఆసుపత్రులకు చూస్తామంటే హోరెత్తిపోతున్నారు. 60-70% ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు, 20-30% మాత్రమే ప్రైవేట్ వైద్యానికి వస్తున్నారు. ఓకే సరే, అలా అనుకుంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. అది టెక్స్ట్ బుక్ రూపంలో కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పరంగా మన దగ్గర ఉన్న మెటీరియల్ పరంగా కావచ్చు. అప్పట్లో చాలా కష్టం అని కూడా వినేవాళ్ళం. ఖచ్చితంగా. అప్పట్లో ఎలా ఉండేది? అప్పుడు ఎక్స్రే ఉండేది, ఎట్ ది మోస్ట్ ఎక్స్రే ఉండేది. ఇప్పుడు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చాయి. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చాయి, సూపర్ స్పెషాలిటీ వైద్యం దొరుకుతున్నది. కాబట్టి అప్పటికిప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ ఆసుపత్రులలో పెరుగుతున్నది. ఇప్పుడు ఇంటర్ మనం బైపీసీ తీసుకుంటాం, తర్వాత ఎంసెట్ రాయడం, తర్వాత ఇవన్నీ మనం చూస్తున్నాం, ప్రాసెస్ ఉండింది. మీ కాలంలో ఎలా ఉండేదండి? మా కాలంలో ఎట్లా ఉండేదంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 900 సీట్లు ఉండే, 8 మెడికల్ కాలేజీలు 900 సీట్లు. ఉస్మానియా మెడికల్ కాలేజీ 150, గుంటూరులో ఆంధ్రాలో 120 సీట్లు. తక్కిన అన్ని మెడికల్ కాలేజీలలో రంగరాయ కానీ, కేఎంసీ కానీ, ఎస్విఎంసీ కానీ, కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ 100 సీట్లు. 900 సీట్లు, 8 మెడికల్ కాలేజ్ 900 సీట్లు. అప్పుడు చాలా కాంపిటీషన్. ఇంజనీరింగ్ కాలేజీలు 3, ఉస్మానియా, జేఎన్టీయూ, ఆర్ఈసీ 3. ఐఐటీస్ ఇవి కాదంటే ఐఐటీస్. కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేవి, వాటికి పెద్దగా ప్రజలు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు ఆ రోజులలో. ఈ రకమైన పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 30 దాకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కోట్ల ఫీజులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నది, టీచింగ్ స్టాఫ్ తక్కువ ఉన్నది, చాలా దారుణంగా ఉన్నది. ఒక్కసారి అంటే కంపేర్ చేసుకునేటప్పుడు మీరు చదువుకునే రోజులతో చూస్తే అప్పట్లో ఎలా ఉండేది? ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఈ ర్యాంకింగ్స్ కావచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా సార్, అంటే ర్యాంక్ రాక పిల్లలు సూసైడ్ చేసుకునే పరిస్థితి. అప్పుడు నిజాయితీతో కూడిన విద్యను అందించారు గురువులు కానీ, విద్యార్థులు టీచర్ కొట్టినా పడ్డారు, విద్యార్థులు కష్టపడ్డారు, ర్యాంకుల కొరకు కష్టపడ్డారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ను లోపరుచుకుంటున్నారు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కు రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు, థియరీకి గిఫ్ట్లు పోతున్నాయి, ప్రాక్టికల్స్కు గిఫ్ట్లు పోతున్నాయి, బాగా పడిపోయింది అని. ఈ రకమైన ఇప్పుడు చాలా వాతావరణం అంతా కలుషితమైంది. ఈ కలుషితమైన వాతావరణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు మష్రూమింగ్ అంటారు, పుట్టగొడుగులాగా మెడికల్ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్ సరిగా లేరు, అరకొర టీచింగ్ స్టాఫ్ ఉంది. అంటే మీరు అన్నట్టుగా కాలేజెస్ అయితే మాత్రం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి, స్టాఫ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవి రెండూ లేనప్పుడు సరైన వైద్యులు ఎలా తీర్చిదిద్దగలుగుతుంది? బయటకు వచ్చిన వైద్యులు ఏం చేస్తారంటే ఇట్లా క్లర్క్ పోస్టులకు, ఈ కానిస్టేబుల్ పోస్టులకు, రేపు టీవీ ఇండస్ట్రీలలో కూడా మీరు రకరకాల డిగ్రీలు ఉన్న వాళ్ళని చేసుకుంటారు. డాక్టర్లు కూడా రావచ్చు రేపు, మేము కూడా పనిచేస్తాం, మాకేమైనా ఉద్యోగాలు ఉన్నాయని రేపు మీకు కూడా తాకిడి బాగానే ఉంటుండొచ్చు ఈ వైద్యుల వల్ల. ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఉద్యోగాల కొరకు రావచ్చు. ఈ పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉన్నది, చాలా దారుణంగా ఉంది. ఇంకా ప్రభుత్వం 75,000 సీట్లు ఇంకా ఉదారంగా మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటిస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా కొత్తగా మెడికల్ కాలేజీలు వద్దు, ఇంకా సీట్లు పెంచకండి. ఉన్న మెడికల్ కాలేజీలు సరిపోతాయి, ఉన్న సీట్లు సరిపోతాయి. ఉన్న మెడికల్ కాలేజీలలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన టీచింగ్ స్టాఫ్ను మీరు అందజేయండి. ఇప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజీ తీసుకుందాం ఉదాహరణకి, ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లేడు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ లేడు, ఒక ప్రొఫెసర్ లేడు. కానీ మరి అంటే ప్రతి సంవత్సరము ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు? వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేవు. ప్రైవేట్లో వెళ్తే కనుక వాళ్ళని చీప్ లేబర్ లాగా వాడుకుంటున్నారు. హైదరాబాద్లో 20-30 వేలు, 40-50 వేలు ఇస్తే ఎంబీబీఎస్ డ్యూటీ డాక్టర్, ఏమో 20-30 వేలు, 50 వేలతోటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ భార్య పిల్లల్ని ఏం పోషించుకుంటాడు? ఇల్లు కిరాయి ఏం కడతాడు? ఏ వెహికల్ మెయింటైన్ చేస్తాడు? అట్నే ఒక స్పెషలిస్ట్కు 70-80 వేలు ఇస్తున్నారు. 70-80 వేలతో ఒక స్పెషలిస్ట్ ఏం జీవితం గడుపుతాడు? ఎన్నేళ్ళు కష్టపడ్డాడు? 10-12 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎండి చేసి బయటకు వచ్చి, ఎంఎస్సీ చేసి బయటకు వచ్చేసరికి చాలా దారుణమైన పరిస్థితి ఉంది.
బయట దేశాలకు పోయే పరిస్థితి కూడా ఏం లేదు. బయట దేశాలలో కూడా అంత ల్యూక్రేటివ్ ఏం లేదు. సో ప్రభుత్వాలు మేల్కొని ఇంకా మెడికల్ కాలేజీలు సీట్లు పెంచడాలు ఈ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి ఉన్న మెడికల్ కాలేజీలను స్ట్రెంగ్తెన్ చేస్తే సరిపోతుంది. సార్ అప్పట్లో కాలేజెస్ తక్కువ, ఓకే, ఎగ్జామ్ రాసే వాళ్ళ పిల్లల నంబర్ సంఖ్య ఎక్కువ, ఓకే, చాలా తక్కువ సీట్లే ఉండేవి కాబట్టి పరిమితమైనవి, అంత తక్కువ మంది పిల్లలకి వచ్చేవారు. నెక్స్ట్ అంటే ఎవరికైతే ర్యాంక్ రాలేదో ఆ స్టూడెంట్స్ వేరే వేరే బ్రాంచెస్ వైపు వెటర్నరీకి పోయేవాళ్ళు, డిగ్రీ చేసేవాళ్ళు చేసుకొని బీఎస్సీ ఎంఎస్సీ చేసుకొని లెక్చరర్స్ అయ్యేవాళ్ళు, లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అప్పుడు బాగా ఉండే అట్లా ఉన్నది. కానీ ఇప్పుడైతే మనం చూడొచ్చు లెక్కకు మించిన కాలేజెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా అంతే అవకాశాలు కూడా ఉన్నాయి చదువుకోవడానికి. అయినా కొంతమంది పిల్లలకి సీట్ రావట్లేదు, రాని పిల్లలు చాలా మంది సూసైడల్ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. మరి మీ టైంలో అట్లాంటివి ఏమైనా జరిగాయా? మా టైంలో అంత ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమైన స్పోర్టివ్గా ఉండేవారు, అప్పుడు స్పోర్టివ్గా ఉండి, లేకపోతే వాళ్ళు సీట్ రాకపోతే ఇంకొక వైపు ఆలోచించేవాళ్ళు, అంతే తప్ప అదే మా జీవిత పరమావధిలా లేదు. తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఉన్నది ఏదైతే మనం చూస్తున్నామో ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి అనేసరికి సూసైడల్ రేట్స్ పెరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినసరికి సూసైడల్ రేట్స్ పెరుగుతున్నాయి, యూజీ ఎంట్రెన్స్ పీజీ ఎంట్రెన్స్లు వచ్చినాయి అనేసరికి సూసైడల్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు, ఇది కాదు. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది డబుల్ పీజీ చేసిన వాళ్ళని చూసాం, వాళ్ళ గురించి తెలుసుకున్నాం. కానీ మీరు ఒకవేళ డబుల్ పీజీ చేయాలని అనుకుంటే అప్పుడే చేయొచ్చు కదా, ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు పుస్తకాలు పట్టుకుని ఓకే యంగ్ బాయ్ లాగా కాలేజ్కి వెళ్ళడం ఎట్లాగా అంటే ఎందుకు అనిపించింది? ఎట్లా ఉందంటే నేను 93లో DCH కంప్లీట్ చేశాను. నేను చేయాలనుకుంటే MD పీడియాట్రిక్ మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి, మళ్ళీ అప్పుడు అపియర్ కావాలి. కానీ అప్పటికి ఆల్రెడీ పెయిన్ అయి ఉన్నది. సో నాకు మళ్ళీ చదవాలని అంటే ధ్యాస కంటే లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు పెట్టగానే సక్సెస్ అవుతామనేది నమ్మకం నా మీద నాకు ఉంది. నేను ఇట్లా ప్రాక్టీస్ పెట్టానో లేదో, నేను ఇట్ వాజ్ లైక్ రాకెట్ లాంచింగ్. నేను వెనక్కి తిరిగి చూడలే. సరే, ఒక డాక్టర్ భారతిరాణి గారు, ఒక డాక్టర్ సుజాత గారు, ఇట్లా కొందరు నేమ్స్ చెప్పుకుంటా పోతుంటే, ఒక డాక్టర్ సవితారాణి గారు, ఈ రకంగా చెప్పుకుంటా పోతుంటే కొందరు నాకు బాగా స్ట్రాంగ్ సపోర్ట్ చేశారు. నేను ఐ కుడ్ అంటే బికమ్ ఏ స్టార్ విత్ ఇన్ షార్ట్ టైం ఆ రోజు. సో నాకు మళ్ళీ నేను పీజీ చేస్తే బాగుండు, దాన్ని MD చేస్తే బాగుండు, టీచింగ్ సైడ్ పోతే బాగుండు, అప్పుడు ఉద్యోగం చేయడం అనేది భారం లాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రాక్టీస్లో రోజు 100-120 మంది పేషెంట్లను చూసేవాళ్ళం అప్పట్లో. ఒక రోజు అడ్మిషన్స్ నా దగ్గర 37 అడ్మిషన్స్ ఇన్ పేషెంట్స్. సార్ ఈ పరిస్థితులలో యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ DCH టైం ఎక్కడుంది? ఇట్లాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు. ఇప్పుడు మష్రూమింగ్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. అప్పుడు మా దగ్గర నీలఫర్లో 5 MD పీడియాట్రిక్ సీట్లు ఉన్నాయి, KMCలో 2, గాంధీలో 2. ఈరోజు ఒక్క నీలఫర్లోనే 60 MD పీడియాట్రిక్స్లు ప్రతి సంవత్సరం నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఒక 200-300 మంది MD పీడియాట్రిక్స్లు సంవత్సరం బయటకు వస్తారు. 200-300 మంది MD ఫిజిషియన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో బయటకు, 200-300 మంది MS జనరల్ సర్జరీ చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు. 150-200 మంది MD ఆబ్స్ట్రిక్స్ చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు టూ మెనీ స్పెషలిస్ట్ ఆర్ కమింగ్ అవుట్. రావడం వల్ల ఏమవుతుందంటే మంది ఎక్కువ అయ్యేసరికి మజ్జిగ పాల్సన్ అవుతుంది. మజ్జిగ పాల్సన్ అయ్యేసరికి చిన్నగా ప్రాక్టీస్ చేసుకుని నర్సింగ్ హోమ్స్ షట్ డౌన్ అవుతాయి. చివరికి ఎవరు మిగులుతారంటే కార్పొరేట్ హాస్పిటల్స్, ఎవరైతే కమిషన్లు ఇస్తారో, ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో, మార్కెట్ రిప్రజెంటేటివ్లు పెడతారో, 50-60% అని బాగా ఊదరగొట్టి కమిషన్స్ ఇస్తారు, ఆ నర్సింగ్ హోమ్స్ మాత్రమే సర్వే అయ్యే పరిస్థితి ఇవాళ ప్రైవేట్ సెటప్లో ఉన్నది. సో ఉండేసరికి మాలాంటి సింగిల్ హ్యాండెడ్ నర్సింగ్ హోమ్స్ మేనేజ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్లా ఓకే. సో అందుకోసం అని అప్పట్లో అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు నాకు తీరిగ్గా టైం దొరికింది. ఇప్పుడు నీట్ రాయడం అనేది ఒక సవాల్ అయిపోయింది కదండి. 20 సబ్జెక్టులు మళ్ళీ 35-40 ఏళ్ళ కింద చదివిన సబ్జెక్టులు అని మళ్ళీ ఒకసారి తిరిగేయాలి. ఒక్కసారి కదా 2-3 సార్లు తిరిగేస్తేనే మనకు ఒక ఓరియంటేషన్ వస్తుంది, ఒక మెమరీ అనేది. దట్ ఈ మెడికల్ ఫీల్డ్ అంటే అప్డేట్ అయిపోతూనే ఉంటుంది, అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికి చాలా సబ్జెక్టులు, రకరకాల జబ్బులు, రకరకాల డ్రగ్స్, రకరకాల మర్చిపోయినవి అన్ని మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలి. అంటే ప్రాక్టీస్ వేరు, ఏమంటారు థియరటిక్ వేరు. సో మరి మీరు రాయాలి కాబట్టి సో ఇప్పుడు కొనుక్కున్నారా బుక్స్? మళ్ళీ బుక్స్ కొనాల్సి నీట్ ప్రిపరేషన్. ఐ హాడ్ టు బై బుక్స్. నేను ఎంట్రన్స్ రాయడానికి పోయినప్పుడల్లా ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు సర్ప్రైజ్ అవ్వరు. కాదు సార్, మీరు ఎందుకు వచ్చారు సార్, మీకు ఈ ఏజ్ లో ఎందుకు రాయాలనిపించింది అని వాళ్ళు సర్ప్రైజ్. ఎన్నిసార్లు రాశారు?
నేను ఒక్కసారి ఒట్టిగా జస్ట్ ఐ అటెంప్టెడ్ ఎట్లా ఉంది చూద్దాం ప్యాటర్న్ ఏందో అని. ఓకే. సరికి సరే ఇది మన ర్యాంక్ కాదు, ఇది మనకని ఇంకోసారి రాద్దాం అని ఈసారి సీరియస్ గానే రాశాను. ఓకే. అంటే ప్రిపరేషన్ కి అక్కడ ఇక్కడ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? ఇక్కడ కోచింగ్ ఎక్కడ లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఒకసారి అవి చూసుకొని బుక్స్ కూడా చదివాను. సీరియస్ అన్ని బుక్స్ కొన్నాను. ఓకే. అన్ని బుక్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక సీనియర్ డాక్టర్, మళ్ళీ బ్యాగ్ వేసుకుని స్టూడెంట్ మాదిరిగా 20 years పిల్లల మధ్యలో కూర్చుని లెసన్స్ వింటుంటే ఎట్లా ఉంటుందంటే, నా తోటి వాళ్ళు ఇప్పుడు కొందరు నా మిత్రులు కొందరు చనిపోయారు. కొందరేమో రిటైర్ అయ్యి వాళ్ళకున్న జబ్బులు షుగరు బీపీ వాటితో సతమతం అవుతూ ఉన్నారు, స్లో డౌన్ అయిపోయారు. ఇక లైఫ్ అయిపోయింది అని ఒక రకమైన వాళ్ళు విడ్రాల్లో ఉన్నారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. నిన్న మొన్న దాకా ఉద్యోగాలు చేసి రిటైర్ కాగానే వాళ్ళకు జుట్టు పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళతో వాకింగ్ చేస్తుంటే వీళ్ళ పరిస్థితి నా పరిస్థితి ఒకటే అయ్యేటట్టు, నేనేమో ఉద్యోగం చేయలేదు, రిటైర్ కాలేదు, నా పరిస్థితి కూడా వీళ్ళకి తయారయ్యేటట్టు. ఇది కాదు, ఐ షుడ్ గో ఫర్ ఏ న్యూ లైఫ్. సో ఆ రకంగా దిస్ ఇస్ ద టైమ్ ఐ షుడ్ టేక్ ఏ న్యూ లైఫ్, సెకండ్ ఇన్నింగ్స్. మేబీ సమ్ పీపుల్ కాల్ ఇట్ సెకండ్ ఇన్నింగ్. చలో చూద్దాం ఇది ఎట్లుంటుందో. కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు నా లోపల సగం వయసు ఉన్న వాళ్ళు కూడా, సగం కూడా లేదు వాళ్ళ వయసు, 1/3 వయసు ఉంటుంది వాళ్ళది. నాతోటి ఉన్న పీజీలది 1/3, 63 1/3 వేయండి, ఆ ఏజ్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళతో కూర్చొని చదవడం అంటే ఇట్ ఇస్ ఎ థ్రిల్లింగ్. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు కూడా కొంచెం థ్రిల్లే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అట్లా. సో మంచి కోఆర్డినేషన్ ఉందంటారు మీకు కాలేజ్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు ఒక పెద్ద తరహా వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ మీరు యంగ్ బాయ్ స్టూడెంట్, ఇదంతా ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఎస్, వీ హ్యావ్ టు అడ్జస్ట్. 6 months 1 year పడుతుంది అడ్జస్ట్ కావడానికి. రాత్రికి రాత్రి అడ్జస్ట్ కాలేము. మంచిగా అనిపిస్తుందా మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్. సో ఇప్పుడు మీ హాస్పిటల్ ఎవరు చూసుకుంటున్నారు? నా హాస్పిటల్ దాదాపుగా ప్రాక్టీస్, ఐఎమ్ రెడీ టు లెండ్ మై నర్సింగ్ హోమ్ టు సమ్మన్. మరి ఇంకెందుకు మీరు ఇప్పుడు చదవాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను అక్కడ బిజీగా అయిపోతాను కదా. నౌ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టీషనర్ నౌ. ఓకే. 3 దశాబ్దాలు చేసి ఇక చాలు ఒక పీడియాట్రిషియన్ గా చాలు అని అనుకున్నా. ఓకే. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్ట్ ఎంతో కొంత తెలిసిన వాళ్ళకి లెక్చరర్ ఏమన్నా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది, ఎందుకంటే మీ లెక్చరర్ కూడా మీ ఏజ్ ఉండదు. ఎస్, వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఫార్మకాలజీ సబ్జెక్ట్ పోయినా కదా, నాకు కొత్త సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు మీరు ఒక పీడియాట్రిషియన్ కానీ, ఒక ఫిజిషియన్ కానీ, ఒక సైకియాట్రిస్ట్ కానీ, మనం ఇట్లా మెడికల్ సైడ్ పోతాం, ఒక పల్మనాలజిస్ట్ కానీ, వీళ్ళందరు చివరికి ఎక్కడికి వచ్చి ఆగుతారు? ఫార్మకాలజీ దగ్గరికి ఆగుతారు. వాట్ ఆర్ ద డ్రగ్స్ ఫర్ దిస్ డిసీజ్, వాట్ ఆర్ ద లేటెస్ట్ డ్రగ్స్, వాట్ ఆర్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఫర్ దీస్ డ్రగ్స్, ఇవన్నీ ఫార్మకాలజీలు ఉన్నాయి. సో రోజు నేను క్లాసులు అటెండ్ అవుతున్న కొద్దీ మా సీనియర్స్ పాఠాలు కానీ, మా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పాఠాలు కానీ వింటూ ఉంటే ఇది సబ్జెక్ట్ నా పీడియాట్రిక్స్ ఉన్నదే కదా అనిపిస్తుంది. ఐ హావ్ నాట్ గాన్ అవే ఫ్రమ్ ద పీడియాట్రిక్స్. సో నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు పీజీ చేసేది? ఫార్మకాలజీ. డ్రగ్ వర్సెస్ మ్యాన్, డ్రగ్ వర్సెస్ మ్యాన్, డ్రగ్ ఎఫెక్ట్ ఆన్ ద మ్యాన్, ఫార్మకాలజీ అంటే. ఎంతో కొంత అయితే మీరు ఆల్రెడీ రోజు చదివిందే, నేను రోజు చదివిన సబ్జెక్టే. నాకేమనిపిస్తుంది, ఏమైనా కాన్ఫరెన్స్ కు రొటీన్ గా నేను కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతున్నా కదా, అక్కడికే వచ్చిందా అనిపిస్తుంది నిత్యం. అది నాకు కొత్తగా ఫీలింగ్ లేదు. సో కాబట్టి అంత నాకు డిఫికల్టీ లేదు. నాకు డిఫికల్ట్ న్యూ వాటర్స్ కాదు, నాకు ఓల్డ్ వాటర్స్ అనిపిస్తుంది. ఓకే. సాధారణంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు అది ఆ బాధ లేదు. మీకు అది ఇష్టం. ఎందుకంటే గతంలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసినా కాబట్టి నేను మళ్ళా అక్కడ నుంచి మళ్ళీ ఒక లాంగ్ జంప్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టిన సెకండ్ ఇన్నింగ్స్ అనిపిస్తుంది. ఓకే. సో డే 1 మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మీరు తీసుకున్న ఫీజు ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు అప్పట్లో 1991లో 20 రూపాయలే. 20 రూపీస్. ఇప్పుడు 400, 400 అంతే. 400 అంటే మంత్లీ వన్స్ తీసుకుంటారు. ఒకవేళ మళ్ళీ మీ దగ్గర పేషెంట్ వారం రోజుల తర్వాత మళ్ళీ 300, కొందరు 200 ఇస్తారు, వాళ్ళ ఇష్టం. ఓకే. మీరేమి ప్రెషర్ చేయం. సో నిజామాబాద్ లాంటి ప్లేసెస్ లో ఉంటే కాస్త తక్కువ సంపాదించుకోవచ్చు, అదే హైదరాబాద్ లాంటి సిటీస్ కి వస్తే ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు. సాధారణంగా ఈ థాట్ ఉంటుంది. కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నాకు అనిపిస్తుంది అప్పుడు పెట్టేది హైదరాబాద్ పెడితే ఇంకా 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది కదా. ఉద్యోగులు కూడా అట్లాగే ఫీల్ అవుతారు. మీరు ఒక మున్సిపాలిటీ తీసుకుందాం, హైదరాబాద్లో ఉన్న మున్సిపాలిటీ ఉద్యోగి జిల్లాలలో మున్సిపాలిటీ, అట్లే రకరకాల శాఖలు, మళ్ళీ శాఖల ఉద్యోగులు ఏమైనా ఫీల్ అయితేనేమో నేను చెప్తలేను. అందరు 10 రెట్లు 20 రెట్లు సంపాదిస్తారు జిల్లాలలో ఉన్న ఉద్యోగుల కంటే. ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ లో కూడా అంతే.
సో అప్పుడు ఎందుకు హైదరాబాద్ వెళ్ళే ప్రాక్టీస్ పెట్టాలంటే అప్పుడు సెటిల్ కావడం కొంచెం టైం ఎక్కువ పట్టేది. జిల్లాలలో అయితే రాత్రి వారం 15 రోజులు నెల రోజులలో సెటిల్ అయిపోతాం మనం. ఓకే, నెల రోజుల్లో అంతే, నెల రోజులలోనే మనము మనకు అంటే నెల కాకుండా 2-3 నెలలు 6 నెలల లోపల మనం సెటిల్ అయిపోతాం. హైదరాబాద్లో అయితే 2-3 ఏళ్ళు పట్టేది. 2-3 ఏళ్ళు అంటే కొంచెం ఎక్కువ టైమే. సో షాక్ అబ్జర్వర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ రకంగా హైదరాబాద్లో టైం ఎక్కువ తీసుకుంటుంది పికప్ కావడానికి అన్నట్టు ఆ ఒక్క భయంతో హైదరాబాద్లో పెట్టలేదు. అదొక కారణం, అది మెయిన్ కారణం వస్తాయి కాదు అసలు. 5 అన్నదమ్ములం మేము. 4 అన్నదమ్ములు ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్లో ఉన్నారు. సో 5 కొడుకులలో ఒక్కొక్కడికైనా నిజామాబాద్లో ఉండి నా తల్లిదండ్రులను చూసుకోకపోతే ఏం బాగుంటుంది. అది ఒక్కటి మెయిన్ రీజన్, అది పేరెంట్స్ కొరకు. సో చివరి దాకా పేరెంట్స్ నాతోటే ఉన్నారు. అది కానీ మనకు లేకపోవచ్చు. సో మిమ్మల్ని నమ్ముకుని వచ్చే మీ వైఫ్ కి అయితే ఒక ఫీలింగ్ ఉంటది కదా, సిటీ వెళ్తే బాగుంటదేమో అని, పిల్లల చదువులు బాగుంటాయేమో అని. అంటే ఆమె హైదరాబాద్ అమ్మాయి అయితే ఆమెకు ఉండేదేమో. ఆమె హైదరాబాద్ అమ్మాయి కాదు. ఆమె మా ఫాదర్ ఇన్ లా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా పిల్లలు హైదరాబాద్లో ఉండాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. సో ఆయన కూడా పిల్లల్ని భర్త ఎక్కడుంటే అక్కడ కంఫర్టబుల్గా ఉంటే సరిపోతుందని ఆయన అనుకున్నాడు. సో మా ఆవిడ కూడా నన్ను ఆ రకంగా ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. హైదరాబాద్ పోదాం పదా, 5-10 ఏళ్ళు అయింది ఇక్కడ, బోర్ అయిపోతున్నాం. చదువులు అయితే సిటీలో అయితే ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటా, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. జనరల్ గా చదువుకున్న వాళ్ళకి ఈ ఆలోచన ఉంటుంది. ఓకే, మీకు ఆ ఇబ్బంది అయితే రాలేదు? నాకు ఆ ఇబ్బంది రాలేదు. సో ఒక 30 years మీరు ఓన్లీ ఈ పేషెంట్లు చూడడం, ఉదయాన్నే లేవడం, రకరకాల వ్యాధుల గురించి దాని గురించి అంత ఈ ప్రాక్టీస్ చేయడంలోనే అయిపోయింది కదా. ఈ 30 years ఈ జర్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? 30 years నాకైతే చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే రెడ్ క్రాస్లో దాదాపు 2 దశాబ్దాలు రెడ్ క్రాస్లో సర్వీస్ చేశాను నేను. లైన్స్, రోటరీస్, జేసీలు ఇటువైపు పోలేదు, కానీ రెడ్ క్రాస్ ఫుల్ టైం ఒక 2 దశాబ్దాల పాటు రెడ్ క్రాస్కు ఫుల్ టైం సర్వీస్ చేశాను. చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి సంవత్సరము 1-2 ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్స్ డిక్లేర్ చేస్తారు. సో నాకు 2017-18 ప్రతి సంవత్సరం 2 గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. ఆ సంవత్సరం ఒకటే గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ ఒక్క మెడల్ నాకు వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ నాకు వచ్చింది. నాకు సంతృప్తికరంగా ఉంది. సమాజ సేవ చేశాను, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇక చాలు అని ఒక్కసారి మళ్ళీ విద్యార్థి అయిదాము అని ఒక నిర్ణయం తీసుకోవడం. సాధారణంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఇప్పట్లో సీట్ రాలేదు అని అంటే పైనుంచి దూకేవాళ్ళు, ఇంకేదో చేసుకునే వాళ్ళు, ఇబ్బందికరమైన పరిస్థితులు. మీలా స్పోర్టివ్గా ఉండి, అంటే మీరు చదువుకున్న రోజులో ఎంత సీట్లు తక్కువనా ఆ రోజు పిల్లలు ఇలా లేరు. ఓకే, అండ్ ఏజ్ అయిపోయిందిలే, ఇంకేం చదువుతాంలే, అది ఏం చేస్తాంలే, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మెళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇవి మనం చూస్తున్నాం 40-50s నుంచి. బట్ 60+ ఉండి కూడా మీరు నిత్య విద్యార్థిగా కాలేజ్కి వెళుతూ ఇంకా ఏదో నేర్చుకుంటారంటే ఎంతమందికి ఇన్స్పిరేషన్ కదా. ఫైనల్గా ఏం చెప్తారు? నేను చెప్పేది, నేను విద్యార్థులకు చెప్పేదల్లా ఒకటే, మీరు పీజీ నీట్ క్రాక్ చేయాలనుకుంటే ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడి చదవండి. కష్టపడి కాదు, చదివి ఒక పద్ధతి కొద్దీ ఒక ప్రణాళికబద్ధంగా చదివితే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఒకసారి రాకపోతే రెండోసారి కూర్చోండి. అంతేగాని తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టి కోట్లు, ఇప్పుడు ఈ రోజులలో ఏ క్యాట్ సీట్ అన్నా కానీ 10 లక్షలు, సంవత్సరానికి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది. బి క్యాట్ అంటే దాదాపు సంవత్సరానికి 20 లక్షలు. ఒక సి క్యాట్ అని అంటారు, అదైతే ఇంకా ఎక్కువ అవుతుంది, 40-50 లక్షల దాకా అవుతుంది. కొన్ని సీట్లు అయితే మీరు చూస్తూనే ఉంటారు, కోట్లనే విక్రయిస్తూ ఉంటారు. సో ఇట్లా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకండి. చదువుకోవాలనే ఆశ ఉంటే దానికి ఏజ్ అనేది ఒక పరిమితం కాదు. ఏజ్ ఖచ్చితంగా కాదు, ఏజ్ డిటర్మినేషన్ ఉండాలి. ఏజ్ అస్సలే ఏ ఏజ్ లో నుంచైనా చదువుకోవచ్చు. సో ఒక డాక్టర్ నుండి మళ్ళీ ఒక పీజీ స్టూడెంట్ అయ్యారు మీరు. ఇంకెంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. అంటే నేను అమెరికాలో కూడా ఒకటి చూశాను, ఎవరికో దాదాపు 95-100 ఏళ్ళ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన అడిగారు, మీకు ఎట్లా నోబెల్ ప్రైజ్ వచ్చి, నువ్వు ఇంకా ల్యాబులలో ఎందుకు పనిచేసినావు అంటే ఆయన ఒకటే అన్నాడు, అంటే నేను రిటైర్ కాగానే కాటికి కాళ్ళు చాపుకొని కూర్చుండాలా అనుకున్నావా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ రకంగా అంటే వాళ్ళ ముందట నా ఎగ్జాంపుల్ చాలా చిన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు మీరు. అండ్ ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి, మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.